తన్వి అనే నేమ్ పేషెంట్తో మేము ఇక్కడికి వచ్చాము. తను ఫస్ట్లో హెచ్పి కంటెంట్ అనేది లోగా ఉండేది. మేము ఇంతకుముందు వేరే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము, కానీ అక్కడ మామూలుగా సివియర్ సిచ్యువేషన్ అనేది బయటపడలేదు. బేబీ అనేది అన్కాన్షియస్ అయ్యింది. సో మెడికవర్ హాస్పిటల్కి మేడం అనేది ఇండికేట్ చేశారు. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత హిమోలైటిక్ అనీమియా అనేది డాక్టర్ సింధూరా మేడం చెప్పారు. ఆ రిపోర్ట్స్లో హిమోలైటిక్ అనీమియా అనేది సివియర్ సిచ్యువేషన్ వచ్చింది. హెచ్బి కంటెంట్ అనేది చాలా లోగా వచ్చింది. హెచ్బి కంటెంట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి 2.9 ఉండేది. బ్లడ్ ట్రాన్స్మిషన్ అయ్యాక బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇంకోటి ఇన్ఫెక్షన్ అనేది చాలా అబ్నార్మల్ అయిపోయేసరికి స్టెరాయిడ్స్ ఇచ్చారు బేబీకి. స్టెరాయిడ్స్ ఇచ్చిన తర్వాత కూడా బేబీ అనేది అన్కాన్షియస్గా అలాగే ఇల్నెస్ అయిపోయింది. స్టెరాయిడ్స్ ఇచ్చిన తర్వాత ఇంకొకటి ఐవీఐజీ అనే ట్రీట్మెంట్ ఇచ్చారు. పాపకి ఇచ్చిన తర్వాత కాస్త అన్కాన్షియస్ నుంచి మంచిగా యాక్టివ్ ప్రాసెస్లోకి వచ్చింది. ఇప్పుడు బేబీ అనేది చాలా యాక్టివ్గా ఉంది. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా మిడ్ నైట్, డే టైమ్, అట్ ఎనీ సిచ్యువేషన్ స్టాఫ్ అనేది బాగా కోఆపరేట్ చేశారు. బేబీకి కూడా కేర్ చాలా బాగా తీసుకున్నారు.